తాత నమస్తే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం ఏం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వ్యవసాయం దండగ్గా మారిందంట, అసలు రైతులను పట్టించుకోవట్లేదంట, యూరియా కూడా తెచ్చలేకపోతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు నిజమేనా మరి? అది ఇంట్లోనే 4 అన్నదమ్ములు ఉన్నామండి. ఒకరు పెత్తనం చేస్తున్నాం. వెనకోటి గిట్టగా ఇంట్లోనే ఎన్నో చదువుతాడు. చెప్పిన కొంచెం సంవత్సరం దెబ్బతింతగా సంవత్సరం సాగిపోద్దిగా. నేను బొత్స సత్యనారాయణ ఆయన గురించి అన్నాడు. అవును, అచ్చెన్నాయుడు గారి గురించి. అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు ఎన్నిసార్లు గెలిచాడు? 5 సార్లు. ఎన్నిసార్లు గెలిచాడు? ఎన్నిసార్లు గెలిచిండు? మనం ఆలోచిద్దామండి. మాకు చదువు లేదు, సంస్థ లేదు. అచ్చెన్నాయుడు ఎన్నిసార్లు గెలిచిండు? దువ్వాడ శ్రీనివాస్ గురించి మీరు అంటే దువ్వాడ అచ్చెన్నాయుడు గారి సంవాదం గురించి, దాని గురించి ఇది బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడాడు కదా. వాళ్ళిద్దరు దువ్వాడ శ్రీనివాసరావును వాదా చొక్క పెట్టుకోలేక దేశం అంతా అల్లరిపోలేండు. దాని గురించి ఒకరిని గురించి అనకూడదు కదండి మనం. ఇప్పుడు నువ్వు మా నాయకుడి మంచోడే బాగానే ఉంది, నీది కాదంటలా. ఒకరిని గురించి అంటూ ఎందుకు? నీ పని నువ్వు చేసుకో. నీ పని లేవు కానీ నీ చేయటానికి లేదుగా. ఏదో ఆలోచనతో ఏదో చదువుతారండి వాళ్ళు, అంతేగాని చంద్రబాబు గారు వచ్చిండు ఏరియా కట్టలు అందలేదు, మందు కట్టలు అందలేదు అంటే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాల వల్ల ఆగిపోతున్నాయి. కొంతవరకు జాగ్రత్త పడుతుండో, గ్యాస్ రాదు అన్నారు, గ్యాస్ ఫ్రీ అయింది. మందు కట్టలు కూడా వస్తున్నాయి, ఎత్తనుండు. ఈ పచ్చి వాళ్ళు ఏం చేస్తారు? మాకు వాళ్ళు పచ్చి వాళ్ళు అల్లరి కోసం ఒక పెర్రె కట్టలు కొనుక్కొని 10 రూపాయలు అట్టాడు అవతల కమ్ముకోవడానికి పచ్చి గోల్ చేస్తుంటది ఎప్పుడు. అంతేగాని చంద్రబాబు గారు ఇబ్బంది లేదు. పంటలకు కూడా వరికి కానీ, మిర్చికి కానీ, మామిడికాయలకు కానీ వీటన్నిటికీ మద్దతు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెబుతున్నారు కదా. మీరు వరి వేసారు అసలు ఈ మధ్యకాలంలో? కరెక్టేనండి, వాళ్ళు అన్నమాట నిజమే. ఊరేశారు, మద్దతు ధర లేదు, అది ఇది అన్నారు. మద్దతు ధర అంటే ఎంత మెరగాలి ఈ సంవత్సరం? ఇప్పుడైతే ప్రజెంట్ 24-25 వేలు. వడ్లు ఎంత అమ్ముతున్నాయి ఇప్పుడు? 20 మినువులు ఎంత సరుకు? ఏ సరుకు తక్కువ అమ్మింది? కాకపోతే కొన్ని మామిడికాయలు కొన్ని యుద్ధాల వల్ల, కొంత గందరగోళం వల్ల వాలేకపోయినాయి, ఆగిపోయినాయి. కొద్దిగా పాల్ట్ ఉన్నమాట వాస్తవమే. దానికి అంతా జనంలో పెడితే అట్ట. అది అంతా జనం మాకు ఏదో చేశారు, ఇక టీడీపీలు చేస్తున్నాడు, చంద్రబాబు చేస్తున్నాడు. జగన్ ఏం చేసిండు? అబ్బో అసలు డబ్బులు అలా ఇచ్చేసాడంట కదా మీకు? ఇచ్చాడండి, ఇచ్చిండు. 10 రూపాయలు కుక్క వేసినట్టు వేసిండు. బిస్కెట్ దింగిద్ది కుక్కకి, ఆ కుక్క తింటది, ఎగిరిద్ది. నీ పిచ్చి మందు ఇచ్చిను, నువ్వు ఇచ్చే డబ్బులు నీ పిచ్చి మందు తాగినారు. ఈ గుండెల పాల్టు దెబ్బతే వచ్చేది సచ్చినారు కొన్ని వేల మంది. నువ్వు బడి పంతులు పెట్టిను, ఉద్యోగస్తులు పెట్టిను మందు అమ్మే కాడ. మరి నీ పరిపాలన ఎట్టుంది? నీ పరిపాలన ఎట్టుందండి? నువ్వు రామరాజ్యం లాగా ఉందంటే, ఇప్పుడేమో రావణ రాజ్యం ఉన్నట్టు ఉందంట, రాక్షసుడి పాలన ఉందంట ఇప్పుడు. మరి నిజమేనా? కరెక్టే అండి. పల్లెటూళ్ళలో 5 సంవత్సరాలు మా బొట్టోళ్ళు కూర్చోలేకపోయారు. ఏదన్నా ఇట్టగైనా పాటిస్తే ఇంటికి పోయారు, మళ్ళీ ఇంటికాడికి ఏదో ఒకటి గందరగోళం జరిగేది. ఇప్పుడు ఇంటరావు వచ్చాక ఏమైనా జరిగింది ఎక్కడన్నా? లేదు. ఆయాల ఓట్లు వేస్తుంటే పంచాయతీకి నిలబడి చీట్లు బీక్కున్నారు. గెలిచిన వాడు మనవాడు గెలవాలంటే గెలిపించారు, వాడు గెలిచిన వాడిని కూడా. అట్లా జరిగింది. చంద్రబాబుది ఫాల్ట్ అంటే అట్ట అలాగదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, అసలుకి సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చాడు, సూపర్ గా వెన్నుపోటు పొడిచాడు ప్రజలకు అంటున్నాడు కదా. మరి వెన్నుపోటు ఎవరు పొడిచింది తెలియదండి. వాళ్ళ బాబాయిని పొడిచాడా, చెల్లెలు పొడిచిండా, తల్లిని పొడిచిండా? వెన్నుపోటు ఎవరిది? చంద్రబాబు గారు ఏడ పొడిచిండు? చంద్రబాబు గారు ఏడ పొడిచిండు అంటే ఏదో చెప్పుకోవటమే కానీ నువ్వు ఏ దూరం దేంట్లో నువ్వు న్యాయం చేసినావు? ఎవరికి చేసినావు? నువ్వు తల్లికి కూతురికి చెల్లెళ్ళకి అందరికి న్యాయం చేయలేనోడివి. నువ్వు బాబాయికి న్యాయం చేయనోడు. ఆయాలేమో నేనేదో చేస్తా, మా బాబాయిని చంపినారు గెలిచి. నువ్వు మీ బాబాయ్ పోయి ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. ఏది ఏమన్నా ఉందా? ఏమైనా చేసినావు నువ్వు? దాని సమాధానం చెప్పమను. దాని సంగతి కాదండి. ఇప్పుడు ఆయన అంటే ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు కూటమి ప్రభుత్వం అంటున్నాడు కదా. మరి దానికి ఏం చెబుతారు? నిజంగానే మీకు హామీలు నెరవేర్చట్లేదా? అవునండి. కూటమి ప్రభుత్వం అంటే రైతుకి 20,000 అండు వేస్తానే ఉండు, గ్యాస్ అన్నాడు వేస్తానే ఉండు. వచ్చినాయి. గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి. ఎన్నిసార్లు పడినాయి? 3 సార్లు పడ్డాయి. 3 సార్లు 2 సంవత్సరాలు అవుతుంది కదా. పట్టం ఏంటి అంటే తొలి సంవత్సరం అది లేట్ అయింది కదా, ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది. యుద్ధాల వల్ల కొద్దిగా డబ్బులు అని అంటుండు. 2 ఒక మళ్ళీ ఇస్తాను అంటుండు.
మరి ఇంకా నువ్వు ఫ్రీ బస్ పెట్టిండు, ఇంకే తక్కువ ఇచ్చిండు దాన్ని అడుగుతాను. సరే ఒకటంటే సాధ్యం అది, ఆయన అన్నప్పుడు అన్ని ఇచ్చిండా? నేను అన్ని ఇచ్చాను, అసలు డబ్బులు అంటే లెక్క లేకుండా మనం ఉన్నప్పుడు ప్రశాంతంగా పండగలు చేసుకున్నారు. ఇప్పుడు తిండి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అంటున్నారు కదా. నిజంగానే ఈ తిండి తినడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉందంటారు ఇప్పుడు? అవునండి, ఆయన ఇచ్చిన దేనికి ఇచ్చిండు? పిచ్చి ముందు తాగండ్రని ఇచ్చిండు. పిచ్చి ముందు తాగమని ఇచ్చిండు కానీ మీరు బతకమని ఇలా. అదే మళ్ళీ మరి ఆయన అంటున్నాడు కదా, ఈ కూటమి ప్రభుత్వం అన్ని తప్పులు చేస్తుంది, వాటిని ఎండగట్టడానికి నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు కదా. మరి సహజమేనండి. ఇప్పుడు ఓరుకుంటే ఎవరు అంటారు జనం? ఓరుకుంటే జగన్ పని అయిపోయింది అంటారు. ఎవడో వాడిని ఉన్నప్పుడు మొన్న వచ్చిండు మాకెళ్ళి 500 మడిచికి. ఏ ఊరు వచ్చింది? మిరియాన్ ప్యాకెట్ ఎనకొండకు వచ్చిండు మిరియాన్ ప్యాకెట్ ఇచ్చిండు. ఓ పిచ్చి మందు క్వార్టర్ ఇచ్చిండు, ఓ డబ్బా నీళ్ళు ఇచ్చిండు. ఎందుకు నేను కూడా పోతా. 500 అండి క్వార్టర్ మందు, 500 డబ్బులు, కమ్మంగ పాలావు. నేను కూడా పోతా. పచ్చి ఉంది. తర్వాత ఓటు ఇస్తప్పుడు అది అర్థమయ్యేది. మరి ఇప్పుడు పాదయాత్రకు వస్తున్నాడు అంట కదా జనాల్లోకి, మరి ఎలా తీసుకుంటారు? ప్రజలందరూ బ్రహ్మరథం పడతారు, ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళందరూ నా పాలన కోరుకుంటున్నారు అంటున్నాడు కదా. మరి కోరుకునే జైత్రంగండి మిరియాన్ ప్యాకెట్ 500 డబ్బులు ఇచ్చి ఒక క్వార్టర్ మంది ఇస్తే అందరం పోతాం ఎన్నికిడితో పడి. అంటే ఓటు మాత్రం ఏరంటారు. ఓటు ఎందుకు వేస్తారండి? ఓటు ఎందుకు వేస్తారు? వేసింది పోయింది ఒక్క తడవ అన్నట్టు. జనం వేశారు, మంచి పని చేస్తాడు అది ఇదని ఇచ్చిండు. అమ్మకు రూపాయి, అమ్మాయికి రూపాయి అండు, పిల్లలిద్దరు డబ్బులు అండు ఒకరికి ఇచ్చిండు. అమ్మకు రూపాయి, 5 రూపాయలు ఇచ్చిండు. ఏమన్నా పోలవరం కట్టిండా, రాజధాని కట్టిండా, బ్రిడ్జిలు కట్టిండా, లేకపోతే ఏమన్నా తార రోడ్లు వేసిండా, లేకపోతే ఏం చేసి ఒక ఇల్లు ఇచ్చిండా? ఇల్లు కాయాల చంద్రబాబు కట్టిన ఇళ్ళకి ఎన్నో కోట్లు పెట్టి రంగులు వేపించిండు. అయ్యాక నువ్వు చేసింది ఇంకేం అభివృద్ధి చేసిండు నువ్వు? అంటే కదా 2029లో అధికారం మనమే వస్తాం, యుద్ధం చేద్దాం ఈసారి అధికారం కోసం అంటున్నాడు కదా. ఆ యుద్ధాన్ని ఏందంటారు? ఈ యుద్ధాలు గొడవ ఏందంటారు? అసలుకి యుద్ధాలంటే రేపరేపలు ఏటలకు వచ్చాను బొమ్మ నెత్తురు చల్లుకోవటం, ఎవరన్నా నువ్వు వచ్చిన లైన్లో ఎవడన్నా పడి సావటము, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకంతే. నీకుండా ఏ లాభమని కాదు. నువ్వు తిరగడానికి వస్తే ఎవరెవరు పోవటం, మిరగాయల వాళ్ళు దెబ్బతింటాం, మామిడికాయల వాళ్ళు దొక్కేయటం, పొగాకు వాళ్ళని దొక్కేయటం, ఇంకొకటే చేయటమే. నీకు ఉండొచ్చిన లాభమే లేదు. కాకపోతే నేను పోయినా ఎవడు ఇప్పుడు మామిడికాయలు ఉండే మామిడికాయ పార్టీ వాడు అన్నారు. మొన్న మిరగాయలకు వచ్చిండు, మా మిరగాయలు బొరాలు పోయినాయని రైతులు ఏడిచారు. పొగాకు పోయిండు. పొగాకు నువ్వు పోతే 10 మంది తీసుకొని పోయి మంచి అప్పుడు అడుగు. కొన్ని వేల మంది ఎందుకు మనకి ఎడికిడితే? మిరగాయలని దొక్కి నువ్వు మిరగాయలని గుల్ల అయినాయి, కొన్నోడు లేడు. సరే, ఇప్పుడు ఆయన 2029 అధికారం నాదే, నేను వస్తే రప్ప అనే అంటున్నాడు కదా. ఈ రప్ప గొడవ ఏందంటారు? 2020 అంటే 29 అంటే ఎన్నికిడితో ఉండాలిగా. ఏం చేయకపోయిన మనుషులు అనకపోతే ఎవడు ఉంటాడు? రప్ప అంటే జనాలు ఓట్లు వేస్తారంటారా? అది రెప్ప అంటే ఏం సంగతి ఆయనకు కూడా తెలుసు. రెప్ప అంటే ఎవడు రేపు చేస్తాడు? ఇప్పుడు చంద్రబాబు వచ్చిండు, అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా ఏదో డాములని నీళ్ళని అయ్యని తిరిగిండు. ఆయన గెలిచినా తిరిగిండు, చేసిండు, కరెక్టే. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారం రావటం కల్లా అంటారా? ఇంకా 29లో కాదండి, జీవితంలోనే లేదు ఇంకా ఆయనకి. అంతే. థ్యాంక్ యూ.